హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ఫోర్స్లో ఈవెంట్స్, కాల్స్ అండ్ ఈమెయిల్స్ ట్రాక్ చేయడానికి యాక్టివిటీస్ని ఎలా చేయొచ్చో చూద్దాం. బిఫోర్ దట్ మీరు మరిన్ని సేల్స్ఫోర్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. సో మన సేల్స్ఫోర్స్ ఆర్గ్కి వెళ్దాం. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేస్తున్నాను. బట్ ఏదైనా ఎనేబుల్ చేసే ముందు యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నేను మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను. అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ ఏ రికార్డ్ విచ్ ఈస్ జార్జ్. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ రిలేటెడ్ లిస్ట్ అవైలబుల్గా ఉండటం మీరు చూడొచ్చు. ఇది క్యాలెండర్, న్యూ ఈవెంట్, న్యూ టాస్క్, లాగ్ ఏ కాల్ ఆర్ ఈమెయిల్ వంటి కొన్ని ఆప్షన్స్ని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేయొచ్చు, టాస్క్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఒక కాల్ లాగ్ కూడా చేయొచ్చు. మీరు ఈమెయిల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ ఈవెంట్పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ నుంచి ఏదైనా న్యూ ఈవెంట్ని క్రియేట్ చేయొచ్చు. మీరు సబ్జెక్ట్, స్టార్ట్, ఎండ్ డేట్, హాలిడే ఈవెంట్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. దెన్ మీరు దాన్ని సేవ్ క్లిక్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా టాస్క్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేసి మీరు న్యూ టాస్క్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్ కాల్ చేయాలి అనుకుంటే, మీరు కొన్ని కాల్ రికార్డ్స్ని సేవ్ చేయాలనుకుంటే మీరు యాక్టివిటీ ఏరియా నుండి కాల్ లాగిన్పై క్లిక్ చేయొచ్చు. దెన్ మీరు సమ్ ఈమెయిల్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు యాక్టివిటీ ప్యానల్ నుంచి నేరుగా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. యాక్టివిటీ సెక్షన్ కింద ఉన్న ఈ ఆప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. సో మనం దాన్ని ఎలా క్రియేట్ చేయాలో క్విక్గా నేను ఒక డెమో ఇస్తాను. నేను ఇక్కడ న్యూ టాస్క్ బటన్పై క్లిక్ చేస్తున్నాను. దెన్ నేను ఏదైనా సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్. అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. దెన్ న్యూ టాస్క్ క్రియేట్ చేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. టాస్క్ రిలేటెడ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. దట్ యూ హ్యావ్ ఎన్ అప్కమింగ్ టాస్క్. నేను డ్యూ డేట్ యాడ్ చేయలేదు, సో ఇక్కడ డ్యూ డేట్ లేదు. బట్ మీరు మీ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. మీ రికార్డ్ కోసం ఈ వీక్లో ఏ యాక్టివిటీస్ వస్తున్నాయో మీరు చూడవచ్చు. దెన్ పాస్ట్ యాక్టివిటీస్, పాస్ట్ మీటింగ్స్ అండ్ పాస్ట్ మార్కర్స్ ఇక్కడ కనిపించడం లేదని ఇది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓల్డ్ యాక్టివిటీస్ ఉంటే ఆ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ వాట్స్ కమింగ్ అప్ అండ్ వాట్ ఈస్ ఓవర్ డ్యూ ఆర్ వాట్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆల్రెడీ, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. సిమిలర్లీ మీరు ఈమెయిల్ క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ మీరు కాల్ లాగ్ చేయొచ్చు. సిమిలర్లీ మీరు యాక్టివిటీ సెషన్ నుంచి డైరెక్ట్గా ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన సెకండ్ కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్తే విచ్ ఈస్ బుక్స్. మనం ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్టివిటీ బార్ కూడా యాక్టివేట్ చేయబడిందని మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను బుక్ హిస్టరీకి వెళ్ళి ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ అవైలబుల్గా లేదని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మీరు బుక్స్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం అవైలబుల్గా ఉన్న సేల్స్ఫోర్స్లోని పర్టికులర్ ఆబ్జెక్ట్ కోసం ఈ యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ని ఎలా ఎనేబుల్ చేయాలో మనం నేర్చుకోవాలి. సో నేను అగైన్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. అండ్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్పై క్లిక్ చేయాలి. సో ఫస్ట్ నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను. అక్కడ యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ ఓపెన్ ఉంటుంది. దెన్ డీటెయిల్స్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ట్రాక్ యాక్టివిటీ ఎనేబుల్ చేయబడిందని మీరు చూడొచ్చు. మన యాక్టివిటీస్ని ట్రాక్ చేయాల్సిన మన బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్కి తిరిగి వెళ్ళాలి. సో నేను బుక్ హిస్టరీస్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ట్రాక్ యాక్టివిటీస్ ఆప్షన్ ఎనేబుల్గా చేయబడలేదని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఎడిట్పై క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. అండ్ ఆప్షనల్ ఫీచర్స్లో మీరు ఎలో యాక్టివిటీస్ అనే ఆప్షన్ని చూడవచ్చు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎలో యాక్టివిటీ. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీరు షూర్గా ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా అని. నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. నౌ మీరు ఈ యాక్టివిటీస్ ఎనేబుల్ అయినట్లు చూడవచ్చు.
అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో నేను బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్ యాక్టివిటీ ప్యానల్ అప్డేట్ అయిందని మీరు చూడవచ్చు. సో మీరు ఈ ఆప్షన్ని చూడవచ్చు అండ్ మీరు దాన్ని మోడిఫై చేయొచ్చు అండ్ మీ నీడ్ని బట్టి మీరు దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆపరేషన్ చేయాలి అనుకున్నా మనం ఎనేబుల్ చేసిన ఈ యాక్టివిటీ ప్యానల్ నుండి చేయొచ్చు. ఐ హోప్ సేల్స్ ఫోర్స్లో మీకు ఈ ఈవెంట్స్, టాస్క్స్, కాల్స్ అండ్ ఈమెయిల్స్ ట్రాక్ చేయడానికి యాక్టివిటీ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.